పచ్చ బంగారం రైతులు మరో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. మార్కెట్ మాయాజాలంతో విసిగిపోయి ఓ సంఘంగా ఏర్పడ్డారు. పసుపు ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేసి తెలంగాణలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందూరు పసుపు రైతుల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దిగుబడి ఉంటే గిట్టుబాటు ఉండదు, గిట్టుబాటు ఉన్నప్పుడు సరైన ఉత్పత్తి ఉండదు. మరోవైపు దళారుల దెబ్బతో తీవ్రంగా నష్టాలు. వీటన్నింటినీ అధిగమించేందుకు కాస్త కొత్తగా ఆలోచించారు రైతులు. జక్రాన్పల్లి, మనోహరాబాద్, కలిగోట్, పడకల్, మైలారం ప్రాంతాలు ఓ సంఘంగా ఏర్పడ్డాయి. ఆయా గ్రామాల పేరులో తొలి అక్షరాలతో దానికి పేరు పెట్టాయి. ఇప్పటి వరకు తాము పండించిన పంటను వ్యాపారులు చెప్పిన ధరకు విక్రయించారు రైతులు. కానీ ఈ సీజన్లో పంటతో క్వాలిటీ ఉత్పత్తులు తయారు చేసి సంఘం ద్వారా మార్కెట్లకు తరలించేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా 90% సబ్సిడీతో మంజూరు చేయించుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పసుపు పండించే రైతులు ఒక సమూహంగా ఏర్పడి ఎఫ్ఓ అని ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అని కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఒక పథకంలో భాగంగా ఆత్మనిర్భర్ అభియాన్ పథకం. ఇది స్ఫూర్తి స్కీమ్ కింద ప్రకృతి ఎన్జిఓ సంస్థతోటి దీన్ని మేము ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. పసుపు ఆధారిత పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా 90% రాయితీ ఇచ్చింది. ఇందులో పసుపు ఉడికించి పాలిష్ చేయడం, గ్రేడింగ్ చేసి పౌడర్ ప్యాకింగ్స్ చేస్తున్నారు. పసుపు ఆకులతో నూనె తయారు చేసే యంత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. పసుపు ఆకులతో వచ్చే నూనెను ఫార్మా కంపెనీల్లో ఫ్లోర్లు శుభ్రం చేసే ఉత్పత్తుల్లో వాడతారు. ఏడాదికి 100 కోట్ల టర్నోవర్ టార్గెట్గా పెట్టుకున్నారు కర్షకులు. ఖచ్చితంగా మనం ఎఫ్యూ 500 మందితో స్టార్ట్ చేసినామంటే దీన్ని కొంచెం కష్టపడి చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి రైతులకు కూడా. ఎందుకంటే ఇంతకుముందు పసుపు ఏంటంటే రేట్లు లేక చాలామంది రైతులు పసుపు పండించడం మానేసిర్రు. అయితే మన లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం రేట్లు మంచిగా ఉన్నాయి కాబట్టి 10 నుంచి 12 వేల రూపాయలు క్వింటాల్ పోతుంది. కాబట్టి దీనివల్ల ఎఫ్యూ వల్ల మనం ఒక డైరెక్ట్ మనం ఇంటర్నేషనల్ మార్కెట్ కనుక చేసుకోగలిగితే మినిమం 14-15 వేలకు క్వింటాల్కి తగ్గకుండా రేట్ వస్తుంది. దాంతో రైతులకు కూడా మంచి లాభాలు వస్తాయి. పసుపుకు గిట్టుబాటు ధర రాక సాగుకు దూరమైన రైతులు ఈ తరహా పరిశ్రమల రాకతో మళ్లీ పసుపు పండించేందుకు ముందుకొస్తున్నారు.